या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवै सदा वन्दिता सा मम पातु सरस्वती भगवती निःशेषजाड्यापः निःशेषजाड्यापः నిశేషజాడ్యాపః. ప్రియమైన విద్యార్థులారా, మీకందరికీ శుభోదయం. నేను మీ డాక్టర్ సి ఆదినారాయణ, తెలుగు లెక్చరర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కదిరి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని తలపెట్టి అందుకు అనుగుణంగా మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్మితా మేడం గారు ఆదేశాల మేరకు ఈ ఆన్లైన్ తరగతులను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులారా, ముందు మనము తెలుగు భాష అనే టాపిక్ను మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత పద్యభాగం నుంచి ఇవాళ వామనావతారం గురించి తెలుసుకుందాం. ఇది సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ సంబంధించి బిఏ, బీకామ్, బీఎస్సీ జనరల్ తెలుగుకు సంబంధించినటువంటి వామనావతారం. ఈ వామనావతారాన్ని పోతనామాత్యుడు రచన చేయడం జరిగింది. మనకు ఇది టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్లో మన పాఠ్యాంశాలన్నీ కూడా ఇందులో థర్డ్ సెమిస్టర్ సంబంధించి ఉంటాయి. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై అనేక అవతారములు దాల్చాడు. వాటిలో ప్రసిద్ధమైనటువంటి అవతారం వామన అవతారం. ఈ దశావతారాలలో 5వది ఈ వామన అవతారం. అన్ని అవతారాల్లో కూడా దుష్ట సంహారమే జరిగింది. కానీ ఈ వామన అవతారంలో మాత్రం కేవలం బలిచక్రవర్తి మాత్రమే మరణిస్తాడు. ఎందుకు విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి అనగదొక్కాడు? దీనికి కారణమేమి అంటే బలిచక్రవర్తి యొక్క దాన గర్వము లేదా దానశీలం అని చెప్పేసి చెప్పాలి. పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని చూచి విష్ణుమూర్తి వామనావతారమునెత్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేలను ఎందుకు అడిగాడు? నిర్దోషి అయినటువంటి బలిచక్రవర్తిని ఎందుకు బంధించినాడు? ఈ విషయాలు తెలపమని ఈ శుక మహర్షిని పరీక్షణ్ మహారాజు కోరతాడు. పూర్వము రాక్షసులకు, దేవతలకు యుద్ధము జరుగుతూనే ఉంది. చివరగా దేవతలు విజయం సాధిస్తూనే ఉన్నారు. ఇది దైవ సంకల్పం. బలిచక్రవర్తి కూడా యుద్ధంలో ఇంద్రుని చేతిలో ఓడిపోయి చావుదెబ్బ తింటాడు. స్వర్గం విడిచిపెట్టి పారిపోతాడు. తర్వాత బ్రాహ్మణులను ఆశ్రయించి వారి ఎడ శిష్యుప్రాయుడి చాలా వినమ్రతతో అతని భక్తి ప్రపత్తులను సంతోషించి ఈ బ్రాహ్మణులు అతని చేత అంటే బలిచక్రవర్తి చేత విశ్వజిత్ అనేటువంటి యాగాన్ని చేయిస్తారు. ఆ యాగ ఫలితముగా అగ్నిదేవుడు అతనికి సర్వసంపదలు ప్రసాదిస్తాడు. తన తాత ప్రహ్లాదుడు పూలమాలను ఇస్తాడు. శుక్రాచార్యుడు అంటే రాక్షస గురువు శుక్రాచార్యుడు శంఖమును ఇస్తాడు. ఇలా మద గర్భితుడై బ్రాహ్మణులకు అనేక దానాలు చేసి వారి యొక్క ఆశీస్సులను పొందుతాడు. బలిచక్రవర్తి ఈ విధంగా సకల సంపదలతో విలసిల్లి మదగర్భముతో బలిచక్రవర్తి తిరిగి స్వర్గం పైన దండయాత్ర చేస్తాడు.
దేవేంద్రుడు అతడి యొక్క శౌర్య పరాక్రమాలను చకితుడై రాక్షస కుల గురువైనటువంటి శుక్రాచార్యుడు, దేవతల గురువైనటువంటి బృహస్పతి, ఈ దేవతల గురువు బృహస్పతిని పిలిచి దేవేంద్రుడు అభిప్రాయం అడిగాడు. ఈ విధంగా దండయాత్రకు వస్తున్నాడు, యుద్ధము చేయడానికి వస్తున్నాడు బలిచక్రవర్తి అని చెబితే బృహస్పతి, అయ్యా, బ్రాహ్మణుల వలన అతనికి అనేక సంపదలు, శక్తి పుష్కలంగా లభించింది. కావున వానిని ఇప్పుడు నువ్వు గెలవలేవు. బలికి బలహీనమైనటువంటి వేళ రావాలి. కాబట్టి నీవు అతనిని ఎదిరించి జయించలేవు. కాబట్టి ఎక్కడికన్నా పారిపో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బృహస్పతి మాటలు విని దేవేంద్రుడు అక్కడ తన యొక్క కామధేనువు, కల్పతరువు, స్వర్గాన్ని, వెన్నిటిని పూర్తిగా విడిచి పారిపోవడం చేత ఈ బలిచక్రవర్తి ఈ ముల్లోకాలను విశ్వవిజయుడై రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. అంతలో దేవతల తల్లి అతిథి, తండ్రి కశ్యప ప్రజాపతి ఈ విధంగా తమ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, దేవతలకు నిలువు నీడ లేకుండా చేశాడు. కాబట్టి ఏ విధంగా సరే వీటిని అంతం చేయాలని పరితపించి శ్రీమన్నారాయణ్ణి పూజించమని చెప్పడం చేత ఒక వ్రతము చేసి ఆ వ్రతాన్ని ఆచరించి నారాయణుడు ప్రత్యక్షమై, నీ యొక్క కుమారులు, కోడళ్ళు, నీ భర్తయు ఆనందించినట్లుగా, రాక్షసులు దుఃఖించేటట్లుగా నేనే తేజోమూర్తిని నీ గర్భమునందే జన్మిస్తానని చెప్పి బలిచక్రవర్తిని వినయ ఉపాయం చేత చంపవలని చెప్పేసి పలుకుతాడు విష్ణుమూర్తి. ఆ విధంగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు మధ్యాహ్నమున వామన రూపాన్ని అవతరిస్తాడు. దేవతలందరూ ఆ వటువును, అవసరమైనటువంటి వస్తువులను ప్రసాదించి అంత విష్ణుమూర్తి వామన రూపంలో బలిచక్రవర్తి యజ్ఞమంటమునకు వస్తాడు. ఆ వచ్చిన వామనుని బలిచక్రవర్తిని ఆశీర్వదించి బలిచక్రవర్తి వామనుని ఆహ్వానాన్ని ఆదరించి కాళ్ళు కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటాడు. తర్వాత బలి వామనుల మధ్య జరిగినటువంటి సంభాషణ మన పాఠ్యాంశం మొదలవుతుంది. ఈ విధంగా బలిచక్రవర్తి దాన గర్వమును పోగొట్టుటకై వామనుడు నర్మదా నదిని దాటి బలిచక్రవర్తి యజ్ఞశాలకు విచ్చేశాడు. ఆ మాయా బ్రహ్మచారి బలిచక్రవర్తి సాదరంగా స్వాగతం పలుకుతాడు. నీకు ఏమి కావాలో కోరుకోమని చెప్పేసి చెబుతాడు. బ్రహ్మచారి అయిన తనకు రాజ్య సంపదలు కానీ, కాంతాగణము కానీ వలదని కేవలము 3 అడుగుల నేలను దానమివ్వమని కోరతాడు. ఆ మాయా బ్రహ్మచారి కోరినట్లుగా 3 అడుగుల నేలను ఇవ్వడానికి బలిచక్రవర్తి సిద్ధపడతాడు. అప్పుడు రాక్షస రాజ్య నిర్మాణ దక్షుడైనటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని ఆ దానం ఇయ్యవద్దని చెప్పేసి వారిస్తూ ఇలా చెబుతాడు. దానవేశ్వర, ఇతడు బ్రాహ్మణుడు కాదు, పరమాత్ముడైనటువంటి విష్ణుమూర్తి. తెలియకుండానే దానం ఇస్తానని చెప్పి నీవు ఒప్పుకున్నావు. 3 అడుగులతో 3 లోకాలని ఆక్రమిస్తాడు. అతడు దేవకార్యాన్ని సాధించడానికై అతిథి గర్భంలో జన్మించినటువంటి విష్ణుమూర్తిని శుక్రాచార్యుడు చెబుతాడు. నరకాన్ని త్రోసిపుచ్చే శక్తి నీకుంది. దేనిని ఇవ్వడం వల్ల సర్వము నష్టమవుతుందో ఆ దానం ఇవ్వకూడదు. అందువల్ల సత్యం కోసం నీవు ఇతనికి దానం ఇస్తే నీకు మిగిలేది ఏమీ ఉండదు అని చెప్పడం చేత ఎక్కడ అబద్ధమో ఆడవలెనో పోతనామాత్యుడు తన మహాభాగవతంలో చెప్పాడు. ఆడవారి విషయంలోనూ, పెండ్లిళ్ళ విషయంలోనూ, ప్రాణానికి, మానానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగే సమయంలోనూ
గోవులను బ్రాహ్మణులను రక్షించే విషయంలోనూ అబద్ధము చెప్పవచ్చునని, దానివల్ల పాపం రాదు అని చెప్తాడు. ఈతడు త్రివిక్రమ రూపాన్ని ధరించి బ్రహ్మాండాన్నంతా నిండుతాడు. అప్పుడు ఇతన్ని ఎవరూ కూడా ఆపడం సాధ్యం కాదు. అందువల్ల ఈ దానము ఇది ఏమి వద్దు అని చెప్పేసి ఈ బ్రహ్మచారిని పంపించు అని చెప్పేసి హితోపదేశం చేస్తాడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి. ఆ విధంగా ఈ బలిచక్రవర్తి యొక్క దాన గుణాన్ని మెచ్చుకున్నప్పటికీ ఇది దాన గర్వము అణచడానికి విష్ణుమూర్తి ఈ వామనావతారము ఎత్తాడని చెప్పాలి. ఈ కథని తెలుసుకోబోయే ముందు కవి అయినటువంటి పోతనామాత్యుడు పోతనను గూర్చి కవి పరిచయం చేసుకోవాలి. సహజ పాండిత్య విలసితుడైన బమ్మెర పోతన రచించిన ఆంధ్ర మహాభారతం అష్టమ స్కందములోని వామనావతారం నుండి ప్రస్తుత పాఠ్యాంశం గ్రహించబడింది. కాబట్టి ఆంధ్ర మహాభాగవతములో అష్టమ స్కందం అంటే 8వ స్కందం నుంచి ఈ వామనావతారం గ్రహించబడింది. భారతములో పర్వాలని, రామాయణంలో కాండాలని, భాగవతంలో స్కందాలని భాగాలు. ఆ విధంగా ఇక్కడ స్కందము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కవి యొక్క జీవితము, అతని యొక్క సాహిత్య నేపథ్యాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బమ్మెర పోతన క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన జన్మస్థలం సాహిత్య చరిత్రలో వివాదాస్పదమైంది. కొందరు పండితులు ఓరుగల్లు సమీపంలో ఉన్న బమ్మెర గ్రామమని పేర్కొన్నారు. మరికొందరు కడప జిల్లాలోని ఒంటిమిట్ట అని అభిప్రాయపడ్డారు. పోతన తల్లి లక్కమాంబ, తండ్రి కేశన మంత్రి, గురువు ఎవటూరు సోమనారాధ్యుడు. పోతన శ్రీనాథ కవి సార్వభౌమునికి సమకాలీకుడు. శ్రీనాథునితో బంధుత్వము ఉన్నదని ప్రచారం ఉంది. దానికి తగిన చారిత్రక ఆధారాలు లేవు. కాబట్టి మహాకవి పోతనామాత్యుడు రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కందం నుంచి స్వీకరించిన వామనావతార ఘట్టాన్ని తెలుసుకునే ముందు ఈ కవి 15వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన జన్మస్థలం వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. కాబట్టి తెలంగాణ ప్రాంతం ఓరుగల్లులో ఉన్నటువంటి బమ్మెర అనేటువంటి గ్రామం అని కొంతమంది అంతే, కాదు కడప జిల్లా ఒంటిమిట్ట అని అభిప్రాయపడ్డారు. మరి ఏదేమైనప్పటికీ కవి యొక్క తల్లిదండ్రులు లక్కమాంబ, కేశన మంత్రి, వాళ్ళ గురువు సోమనారాధ్యుడు, ఇటువంటి చారిత్రకమైనటువంటి నేపథ్యం మనకు ఉంది. కావున ఆ కవి ఎక్కడ జన్మించిన మహాపండితుడు, ఆ పండితుడి గురించి మనం వినాలి. ఇతనికి శ్రీనాథుడికి సమకాలీనటువంటి సాన్నిహిత్యం ఉందని, బంధుత్వం ఉందని చెప్పాలి. కానీ చారిత్రక ఆధారాలు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి శ్రీనాథుడు బాగా విలాసవంతంగా బ్రతికినటువంటి కవి. పోతనామాత్యుడు మాత్రం కష్టపడి జీవితంలో పైకొచ్చినటువంటి వాడు. పొలము దున్ని బ్రతికాడు. సత్కవులు హాలికులైననేమి అని అంటాడు పోతనామాత్యుడు. కాబట్టి మంచి కవి పనిచేసి కష్టపడి దున్ని పంటను పండిస్తే తప్పేంటి? రాజాశ్రయాలకు వెళ్ళి తమ యొక్క రచనలను అంకితం చేసి వారిచే దాన ధర్మాలు స్వీకరించి జీవితాన్ని గడిపేదానికంటే వ్యక్తిగతంగా ఆత్మాభిమానంతో కష్టపడితే తప్పేమని చెప్పేసి అనుకుని భక్తి తత్పరతతో ఈ భాగవతాన్ని రచన చేస్తాడు పోతనామాత్యుడు అని మనం చెప్పుకోవాలి. కాబట్టి పోతన భాగవతంతో పాటు వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము వంటి రచనలు చేశాడు. గురువైనటువంటి ఎవటూరు సోమనారాధ్యునికి కోరిక మేరకు వీరభద్ర విజయం రచించి ఆయనకే అంకితం చేస్తాడు. సింగ భూపాలిని కోరిక మేరకు భోగిని దండకం రచించి ఆయనకే అంకితం ఇచ్చాడు. నారాయణ శతకంలోని కొన్ని పద్యాలు మాత్రమే మనకు లభిస్తున్నాయి. కానీ పోతన రచించినటువంటి మహాభాగవతమే కాకుండా అనేకమైనటువంటి కృతులు రచన చేశాడని చెప్పేసి మనం చూడాలి. భోగిని దండకము, నారాయణ శతకము, వీరభద్ర విజయం అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదట ఆయన భోగిని దండకం రాశాడు. వాస్తవంగా భక్తితో కూడుకున్నటువంటి కవి అతను, సహజ పాండిత్య బిరుదాంకితుడు. మరి అటువంటి పోతనామాత్యుడు భోగిని అంటే సర్వజ్ఞ సింగ భూపాలుడి యొక్క ప్రియురాలు పేరు భోగిని. ఆ యొక్క రాజు కోరిక మేరకు తన యొక్క ప్రియురాలపైన ఒక దండకం రాయమని కోరడంతో ఆయన భోగిని దండకం అనేటువంటి ఒక దండకాన్ని రాయడం జరుగుతుంది. ఆ తర్వాత అన్నీ కూడా భక్తి తత్పరతతో కూడినటువంటి కావ్యాలే రచన చేశాడు పోతనని చెప్పాలి.
వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, భాగవతము అతని యొక్క రచనలుగా మనం చెప్పవచ్చు. పోతన శ్రీరామచంద్రుని ప్రేరణతో భాగవత రచన పూనుకున్నాడు. కాబట్టి తన కవిత్వం లభించిందంటే దానికి శ్రీరామచంద్రుడే అని చెప్పేసి చెప్పున్నాడు. అందుకే ఆయన పద్యంలోనే చెప్పాడు, పలికెడిది భాగవతమట పలికించ విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగ నేల అని పలికిన పలుకులు ఇప్పటికీ శాశ్వతమైనవిగా ఉన్నాయి. కాబట్టి భాగవత రచన పూనుకున్నాడు. కాబట్టి నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళందరూ కూడా ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించారు. మరి అది తన అదృష్టంగా భావించాడు భాగవతం రాయకపోవడం అనేది. కాబట్టి భాగవత రచనను వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపరతు అని తన యొక్క విధేయతను ప్రకటించుకున్నాడు. ఇక్కడ తనకు తెలిసినటువంటి జ్ఞానము, తన పండితుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి తెలివితేటలు, జ్ఞానము ఇవన్నిటినీ కూడా నాకు తెలిసిన రీతిలో తెలియపరుస్తా అని చెప్పేసి నిఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని, విధేయతను ప్రకటించుకున్నాడని చెప్పాలి. శ్రీరామచంద్రుని కృతిపతిగా చేసి భాగవత ఆంధ్రీకరణ చేశాడు ఈ పోతనామాత్యుడని మనం చెప్పాలి. కానీ భాగవత ఆంధ్రీకరణ 12 స్కందాలు పోతనే రాశాడని, అందులో శిథిలమైనటువంటి భాగాలను ఆయన శిష్యులు పూరించారని ప్రచారంలో ఉంది. కానీ పోతన 8 స్కందాలను రచించారని, మిగిలిన వాటిలో పంచమ స్కందమును ఆయన శిష్యుడైన బొప్పరాజు గంగయ్య, 6వ స్కందాన్ని ఏల్చూరి సింగన, 11, 12 స్కందాలను వెలిగందల నారయ్య రచించారని సాహిత్య లోకంలో ప్రచారంలో ఉంది. భక్తి పారవస్యంతో తెలుగు వారికి భాగవతాన్ని పారాయణ గ్రంథంగా అందించిన ఘనత పోతనది. కాబట్టి మహాభాగవతం పూర్తిగా పోతనే రచించారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. మరి కాకపోతే శిథిలమైనటువంటి భాగాలను, అంటే ఆ శిథిలమైనటువంటి భాగాలని పంచమ స్కందమును ఆయన శిష్యుడైనటువంటి బొప్పరాజు గంగయ్య, 6వ స్కందాన్ని ఏర్చూరి సింగన, 11, 12 స్కందాలు వెలిగందల నారయ్య రచించారని చెప్పి సాహిత్యంలో ప్రచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మహాభాగవతం పోతన అద్భుతమైనటువంటి రచన అని మనం చెప్పుకోవచ్చు. ఆయన కవితా రీతులను మనం చూసినట్లయితే, కొందరికి తెలుగును గుణముగు, కొందరకు సంస్కృతము గుణముగు, రెండును కొందరకు గుణములగును, నేను అందరం ఎప్పింతును కృతుల నయ్యే ఎడలని చెప్పేసి చెప్పాడు. కాబట్టి కొందరికి తెలుగు అంటే ఇష్టం, కొందరికి సంస్కృతం అంటే ఇష్టం, కొందరికి తెలుగు సంస్కృతము రెండూ ఇష్టమే. అయితే నేను నా కవిత్వం చేత అందరినీ మెప్పిస్తానని చెప్పేసి చెప్పాడు పోతనామాత్యుడు. తెలుగు పాఠకులకు, సంస్కృత ప్రియులకు మెప్పించే రీతిలో భాగవతాన్ని ఆంధ్రీకరించాడు. పోతన కవిత్వంలో శబ్దాలంకారాలు, కోకొల్లలు ఉన్నాయి. భాగవతం మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదకు నిలయమైనది. ఆయన కవిత్వములో వస్తు వర్ణన, పాత్ర చిత్రణ, రసపోషణ, అలంకారిక ప్రయోగము, పాఠకులను అలరించే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి తెలుగు పాఠకులకు, సంస్కృత ప్రియులకు అందరినీ మెప్పించే రీతిలో మహాభాగవతం ఉంది. దాన్ని ఆంధ్రీకరించాడు పోతనామాత్యుడు. శబ్దాలంకారాలు అనేకంగా ఉన్నాయి. భాగవతము కవిత్వ మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదకు నిదర్శనం. అలతి పదాలతోనే చక్కని మాధుర్యమైనటువంటి ద్రాక్షాపాకంలాగా కవిత్వ రచన చేయడం అది పోతనకే సాధ్యమని మనం చెప్పాలి. ఈ మహాభాగవతంలో విష్ణువు యొక్క దశావతారాలను గురించి పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ఈ దశావతారాలను గురించే, విష్ణువు యొక్క అవతారాలని గురించే ఈ భాగవతము మనకు అందిస్తుంది. ప్రహ్లాద చరిత్ర అయితేనేమి, రుక్మిణీ కళ్యాణం అయితేనేమి, ఇలా గజేంద్ర మోక్షం అయితేనేమి, వామనావతారం అయితేనేమి, ఇలా అనేకమైనటువంటి ఘట్టాలు మనము చదువుతూ వింటున్నప్పుడు లేదా మనం ఆలకిస్తున్నప్పుడు ఆ పరమాత్మని యొక్క తత్వము, మన యొక్క ఆత్మ పరమాత్మలో చేరేందుకే మోక్ష మార్గం ఈ మహాభాగవతం. కాబట్టి విష్ణువుని గూర్చి కొలిచేటువంటి తత్వమే భాగవతం. భాగవతం అంటే భగవంతుని యొక్క కథ. భగవతులు అంటే భక్తులు. కాబట్టి భక్తులు పారాయణం చేసేటువంటి గ్రంథమే భాగవతం అని మనం చెప్పచ్చు. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాన్ని రచించినటువంటి పోతనామాత్యుడి యొక్క జీవితం ధన్యము అని మనం చెప్పచ్చు. ఈ కథ సుఖమహర్షి పరీక్షన్ మహారాజు కోరిక మేరకు
ఈ వామనావతార ఘట్టాన్ని వినిపించాడు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి అనగదొక్కే పన్నాగంతో 3 అడుగుల మేర భూమిని దానంగా యాచించినందుకు వచ్చాడు. ఆ సమయంలో రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు వామనుడు కోరిన దానాన్ని ఇవ్వవద్దని అడ్డుకుంటున్న సందర్భంలో మన యొక్క పాఠ్యాంశము మొదలవుతుంది. కాబట్టి 3 అడుగులంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మొత్తము సర్వనాశనం చేసేటువంటి దానం అది, నీవు ఇవ్వద్దు అని అంటాడు ఈ రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు అని చెప్పచ్చు. కాబట్టి పాఠ్యాంశంలోకి వెళ్దాం, ఏం చెప్పాడని మనకు అర్థమవుతుంది. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుం ఈ కుబ్జుండు విశ్వంబరుండు అలతిన్ పోడు త్రివిక్రమస్మరణుడై నిండున్ బ్రహ్మాండమున్ కలడే మాన్పు నొకండున్ నా పలుకులు ఆకర్ణింపుము కర్ణంబులన్ వలది దానము గీనము పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ. ఓ వదాన్యోత్తమ, దానం చేయడంలో శ్రేష్టమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు బలిచక్రవర్తి. కాబట్టి ఈ దాన గుణాన్ని అడ్డుకుంటున్నాడు శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క శ్రేయస్సును కోరేటువంటి వాడు, రాక్షసుల యొక్క వంశాన్ని నిలబెట్టాలని కోరుకునేటువంటి ఋషి. మరి అటువంటి శుక్రాచార్యుడి మాటల్ని వినాలని చెబుతున్నాడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి. ఏమని చెప్తున్నాడు? కులమున్ రాజ్యమున్ తేజమున్, కులము నీ యొక్క వంశము, రాజ్యము ఈ భూభాగాన్ని, తేజమున్ నీ యొక్క పరాక్రమాన్ని, నీ తేజస్సును నిలుపుకో. ఈ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడైనటువంటి వామనుడు, విశ్వంబరుండు విశ్వాన్నే భరించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అలతిన్పోడు అతని కార్యము సాధించేంత వరకు ఊరకనే వెళ్ళడు, ఖచ్చితంగా అల్పమైనటువంటి కోరికతో పోడు, అలతిన్పోడు. త్రివిక్రమ స్మరణుడై, కాబట్టి త్రివిక్రమాన్ని ధరించి నిండున్, కాబట్టి త్రివిక్రమాన్ని నిండుతాడు. బ్రహ్మాండమున్, ఈ బ్రహ్మాండంతా కూడా ఆవహిస్తాడు. కలడే మాన్పొనొకడుండున్, ఇతని యొక్క శక్తి సామర్థ్యాలని మాన్పడానికి ఇంకొకటి లోకంలో ఉన్నాడా అంటే లేడు, ఇంకొకడు కూడా లేడు. నా పలుకులు, నా యొక్క మాటలు ఆకర్ణింపుము కర్ణంబులను, కర్ణములంటే చెవులు, ఆకర్ణింపుము నా మాటలు నీ చెవులతో విను అని. వలది దానము గీనమున్, వద్దు ఈ దానము, ఈ సంపద ఏది కూడా నీవు ఇవ్వద్దు. పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ అంటాడు. కాబట్టి వెంటనే ఆ వటుడిని లేదంటే ఆ యొక్క వామనుడిని వెంటనే పంపించేయి అని చెబుతాడు హితవు కోరు. కాబట్టి ఈ శుక్రాచార్యుడు బలిచక్రవర్తి యొక్క శ్రేయస్సు కోరి నీ యొక్క కులాన్ని అంటే నీ వంశాన్ని, ఈ సంపదను, ఈ రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని, నీ తేజస్సును నిలుపుకో. ఈ వచ్చినటువంటి పొట్టివాడు, ఈ వామనుడు విశ్వాన్నే భరించేటంతటి వాడు, త్రివిక్రమాన్ని ధరించి బ్రహ్మాండాన్ని ఆవహిస్తాడు. ఇతన్ని మాన్పేదానికి ఎవరికీ సాధ్యము కాదు. నా యొక్క మాటలు విను నీ చెవులతో, ఈ దానము గీనము ఏది చెయ్యొద్దు, వెంటనే వచ్చిన వాడిని పంపించు అని చెప్పేసి హితోపదేశంతో పలుకుతాడు శుక్రాచార్యుడు. అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యులకు క్షణమాత్ర నిమీలత లోచనుండై యశస్వి ఇట్లనియన్ అని ఈ విధంగా హితవు అంటే మంచి చెబుతున్నటువంటి కులాచార్యుడు, తన కుల గురువైనటువంటి శుక్రాచార్యుడు చెప్పిన మాటలు క్షణమాత్ర నిమీలత లోచనుండై, ఏదో తపస్సులో ఒక ధ్యానంలో ఉన్నటువంటి యొక్క బలిచక్రవర్తి అలా కళ్ళు మూసుకొని ఒక ధ్యానంలో ఉన్నట్లుగా అంతా ఆలకించి ఒక్కసారిగా అలా కళ్ళు తెరిచి నిమీలత లోచునుండై యశస్వి ఆ యొక్క కీర్తికి నిలయుడైనటువంటి ఆ బలిచక్రవర్తి ఇట్లనియన్ ఈ విధంగా శుక్రాచార్యుడితో చెప్పాడు. నిజమానతిచ్చితివి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు ఇదియున్ అర్థంబు కామంబు యశమున్ వృత్తియు ఎయ్యది ప్రాతింతి ఇత్తుననియు అర్థలోభంబున అర్తి పొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్మునినే భరించదను కాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున తుగ్గు తిరుగక చచ్చు కంటే
పలికి బొంకగా నిజమున పరగ పరగ కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. కాబట్టి బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుడితో ఈ విధంగా చెప్పాడు. మహాత్మక ఓ గురువర్య, ఓ గొప్పవాడ, నిజం ఆనతిచ్చితివి, నీవు నిజమే చెప్పావు. మహిని ఈ లోకంలో, భూలోకంలో గృహస్థ ధర్మంబు ఇది. గృహస్థుడు ఆచరించేటువంటి దానికోసం ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధమే అని చెప్పాను కదా. అర్థము అంటే డబ్బు, కామము అంటే కోరికలు, యశము అంటే కీర్తి కోసం, వృత్తియు తన యొక్క జీవన విధానం కోసం ఏది ప్రార్థించినన్, ఏది అడిగినా కూడా, ఏది ప్రార్థించినా ఇత్తుననియు ఇస్తానని చెప్పానే. అర్థ లోభమున అర్తి పొమ్మనేటట్లు, అంటే పిసినారి వాడిలాగా డబ్బు ఉండి కూడా లేదు అని యాచకులను ఏ విధంగా పంపించేది. పలికి లేదను కంటే పాపం పెద్ది. మనం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోతే దానివల్ల పాపము ముట్టుకుంటుంది కదా అని చెబుతాడు తన గురువుతో. ఎట్టి దుష్కర్మనైనా నేను భరించదను, ఎటువంటి చెడ్డవాడినైనా నేను ఈ లోకంలో భరిస్తాను, కానీ సత్యహీనుని మోవజాలననుచు. కాబట్టి అసత్యము మాట్లాడే వాడిని మాత్రము నేను మొయ్యలేను అని పలకలేదా తొల్లి భూదేవి బ్రహ్మతో మాట్లాడలేదా? మొదట భూదేవి బ్రహ్మతో చెప్పలేదా? సమరమున దిగ్గు తిరుగక చచ్చు కంటే, యుద్ధరంగంలో వెండి తిరిగి చచ్చే కంటే, పలికి బొంకక నిజము జరగకంటే, మనము మాటిచ్చి మళ్ళీ అబద్ధము చెప్పినట్లయితే దానికంటే మానధనులకు భద్రంబు మరియు గలది. అభిమానమునే ధనముగా కలిగినటువంటి వాడికి ఇంకెంతకంటే ఏముంటుంది అని తన యొక్క దాన గుణాన్ని బలిచక్రవర్తి తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడితో ఈ విధంగా చెప్తాడు అని మనం చెప్పవచ్చు. కాబట్టి నీవు నిజమే చెప్పావు ఓ గురువర్య. ఈ లోకంలో గృహస్థుడు ఏదడిగితే అది, ఆ డబ్బు కానీ లేదా కోరికలు కానీ, కీర్తి కోసం కానీ, తన యొక్క జీవన విధానం కోసం కానీ ఏదడిగినా ఇస్తానని ముందే చెప్పాను కదా. మరి తన దగ్గర డబ్బు ఉండి లేదని పొమ్మని ఏ విధంగా చెప్పేది నేను? పలికి లేదనే దానికంటే పాపం ఎద్ది. కాబట్టి ఎటువంటి వాడినైనా ఈ లోకంలో నేను భరిస్తాను, కానీ భూమిపైన అసత్యము మాట్లాడేవాడిని మాత్రం నేను మొయ్యలేనని చెప్పేసి బ్రహ్మతో భూదేవి మొదట చెప్పలేదా పూర్వం అని గుర్తు చేశాడు తన గురువుతో బలిచక్రవర్తి. కాబట్టి అబద్ధము చెప్పడం అనేది బలిచక్రవర్తికి లేదు. మానధనులు అన్నాడు ఇక్కడ. అభిమానమే ధనముగా కలిగినటువంటి వాడు. పోతనామాత్యుడు గొప్ప మానధనుడు అని చెప్పాలి. కాబట్టి ఆత్మాభిమానం కలిగినటువంటి వాడు. అందుకే ఈ పద్యం ఆ విధంగా రాసి ఉంటాడని మనం చెప్పొచ్చు. ధాత్రిని హాలికునకున్ సుక్షేత్రము బీజములు లెస్స చేకూరు భంగిన్, చిత్రముగా దాతకి వియు పాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. చూడు, ధాత్రిన్ ఈ యొక్క భూమిపైన, హాలికునకున్ హాలికుడంటే రైతు, సుక్షేత్రము మంచి భూమి, బీజములు అంటే విత్తనములు, లెస్స చేకూరు భంగిన్ బాగా సమకూరునట్టి చోట, ఒక్క చోట దొరికినట్లయితే చిత్రముగా అక్షరముగా ఈ విధముగా, దాతకీవియున్ అంటే దానము చేసేటువంటి వ్యక్తికి, అంటే దానము చేసేటువంటి వ్యక్తి అయినటువంటి వాడికి సంపదలు సమకూరుతాయి. ఆ విధంగా పాత్రము సమకూరినట్టు భాగ్యము కలది. మరి యాచించేటువంటి యాచకుడు కూడా కావాలి, మంచి యాచకుడు, స్వీకరించేటువంటి వాడు కూడా దొరకాలి. సంపద ఉండాలి, స్వీకరించేటువంటి వాడు కూడా దొరకాలి. అటువంటి దొరికినప్పుడే అదృష్టం కదా మన జీవితానికి అని చెప్పేసి బలిచక్రవర్తి తన దానగుణాన్ని ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. కాబట్టి విద్యార్థులారా, ఈ భూమిపైన ఒక మంచి రైతుకి మంచి భూమి, మంచి విత్తనములు ఒక్కచోట దొరికితే ఎంత ఆనందపడతాడో, అదేవిధంగా సంపద ఉండి బాగా స్వీకరించేటువంటి యాచకుడు ఉంటే దాత ఎంత ఆనందపడతాడో అని చెప్పేసి బలిచక్రవర్తి తన దాన గుణాన్ని తెలియజేస్తాడు. ఇంకా ఏది పోగొట్టుకోకూడదో, ఏది పోగొట్టుకోవచ్చో అనేటువంటి విషయంలో మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి స్థాయిలో మనము ఈ పద్యాలను మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా
దానగుణం ఉంది. ఈ దానగుణం అనేది ఎక్కువ అయితే మదం అవుతుంది. ఇక్కడ బలిచక్రవర్తికి కూడా అదే జరిగింది. మదించినటువంటి దానగుణం, దీన్నే ఓర్చుకోలేకపోయారు. ఎంతోమంది బ్రాహ్మణులకు, దేవతలకు, అందరికీ కూడా దానం చేస్తూ వచ్చాడు. ఆ గుణమే అతన్ని అంతరింపజేసిన చివరికి మనం చెప్పుకోవచ్చు. అందుకు ఇంకా ఈ పద్యాలు మనం చూసినట్లయితే తన గురువుతంగా ఏమేమి మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది విద్యార్థులారా. కాబట్టి విద్యామదము, ధనమదము, అలాగే అధికార మదము, అలాగే దానమదము, ఇలా మదం ఎక్కినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ బలిచక్రవర్తి కూడా దానం అనేటిది మదం ఎక్కింది, అందుకోసమే అంతమయ్యాడని చెప్పాలి. కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలరే, భూమిపై పేరైనన్ గలదే, సిబి ప్రముఖులన్ ప్రీతి ఎసెక్కాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఓ భార్గవ, ఓ గురువర్య. కానీ బలిచక్రవర్తి తన గురువుతో చెప్తూ ఉన్నాడు ఈ విధంగా. ఓ భార్గవ అంటే ఓ గురువర్య, కారే రాజులు రాజ్యములు గలగవే. కానీ పూర్వకాలంలో రాజులు లేరా? రాజ్యములు లేవా? సంపదలు లేవా? గర్వోన్నతిని పొందరి, వారందరూ కూడా గర్వంతో ఉప్పొంగలేదా? మదించలేదా గర్వంతో? వారేరి సిరి మూటగట్టుకొని పోవంచాలరే, భూమిపై వారంతా సంపదలను మూటగట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయారా? చచ్చేటప్పుడైనా వెళ్ళారా? భూమిపైన పేరైన కలదే, వారిలో ఒక పేరైనా చెప్పు చూద్దాం. వాళ్ళ పేర్లు కూడా ఎవరికి గుర్తులేవు. సిబి ప్రముఖులను ప్రీతి ఎసెక్కాములై, శిబి చక్రవర్తి లాంటి వారి యొక్క పేర్లు మాత్రమే శాశ్వతంగా నిలుస్తున్నాయి ఈ లోకంలో, ఈ భూమిపైన అని అంటున్నాడు. శిబి ప్రముఖులం ప్రీతి ఎసెక్కాములై, కీర్తి కోసం పాటుపడినటువంటి వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే శాశ్వతంగా ఈ భూమిపై నిలుస్తూ ఉన్నాయి. కాబట్టి శిబి చక్రవర్తి ఎలాంటి వాడు? పావురమును రక్షించడం కోసం తన మాంసాన్నే పనంగా పెట్టి తూకమేసి ఇచ్చినటువంటి వాడు. అంతటి దానగుణం కలిగినటువంటి వ్యక్తి, అతని పేరే నిలుస్తుంది. ఇంకా దధీచి అనేటువంటి వాడు ఇంద్రుడికి, దేవేంద్రుడికి ఆయుధం లేకపోతే తన వెన్నును విరిచి రాక్షసుల సంహారం కోసము సమర్పించినటువంటి త్యాగపురుషుడు దధీచి. మరి ఇటువంటి వారిని లోకంలో ఎవరు మరవరు. అటువంటి వారిని శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. అందుకోసమే ఈ బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడని చెప్పొచ్చు. అందుకోసం శిబి ప్రముఖులను ప్రీతి హెసెక్కాములై ఈరే కోరికలు వారలను మరచిరే. అటువంటి వారిని ఏమన్నా ప్రజలు మరిచారా? లేదే. ఈ కాలంలో కూడా గుర్తుపెట్టుకున్నారు భార్గవ, ఓ గురువర్య అని అంటాడు. కాబట్టి ఎంతోమంది రాజులు, రాజ్యాలు, పూర్వ సంపదలు ఇవన్నీ కూడా గర్వంతో ఉప్పొంగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నా సంపద మూటగట్టుకొని ఏమన్నా తీసుకెళ్లారా? లేదే. భూమిపైన వాళ్ళ పేర్లన్నా ఉన్నాయా? లేవే. ఎవరైతే కీర్తి కోసం పాటుపడ్డారో వారి యొక్క పేర్లు మాత్రమే శాశ్వతంగా ఈ లోకములో ఉన్నాయి, శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు అని చెప్పేసి ఈ గురువుకు బలిచక్రవర్తి చెప్పడం జరుగుతాను. ఊడుగన్ని క్రతువుల వ్రతముల పొడగన జననట్టి పొడవున కురుచయ్యి అడిగనట, ననుబోటికిన్ గిడరాది మహానుభావ ఇష్టార్థంబుల్. ఉడుగని క్రతువుల వ్రతములు ఎప్పుడు అవిశ్రాంతంగా నిర్విఘ్నంగా కొనసాగుతూ, క్రతువులు అంటే యజ్ఞములు, వ్రతములు అంటే పూజలు, నోములు, పొడగన జననట్టి పొడవు అలా ఎక్కువ కాలము చేసుకుంటూ పోయేటువంటి వాడు పొడవైనటువంటి వాడని, పొడవున కురుచయ్యి అలా యజ్ఞయాగాదులన్నీ చేసుకుంటూ ఇలా పొట్టివాడై అడిగినట, నాలాంటి వాడిని అడిగాడు. నన్ను బోటికి, నాలాంటి వాడికి ఎడరాది మహానుభావ ఇష్టార్థంబుల్. మరి నేను ఇవ్వాలి కదా అతని యొక్క కోరికలు, ఇష్టార్థంబుల్. ఆయన ఏదడిగితే అది నేను తప్పకుండా ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటాడు ఈ యొక్క బలిచక్రవర్తి. ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క చేతులు సామాన్యమైనవి కావు అని చెప్పి ఆ చేతుల యొక్క మహిమాన్వితను గూర్చి పోతనామాతుడు తన పద్యంలో చెప్పాడు. ఈ విధంగా చెప్పించాడు బలిచక్రవర్తి చేత పోతనామాతుడు ఈ విధంగా.
ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాభ్యంబులపై కపోలతటిపై పాలిన్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్కాదే రాజ్యము గీజ్యమున్ సతతమి కాయంబు నాపాయమే. ఇక్కడ ఈ పద్యంలో శ్రీ మహావిష్ణువు యొక్క చేయి సామాన్యమైనది కాదు. ఆ యొక్క చేయి యొక్క గొప్పతనాన్ని గురించి బలిచక్రవర్తి ఈ విధంగా చెబుతున్నాడు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై, ఆదిన్ అంటే మొదట పూర్వము, శ్రీ లక్ష్మీదేవి సతి భార్య, శ్రీ సతి కొప్పుపై, ఆ కొప్పు పైన తాకినటువంటి చెయ్యి సామాన్యమైన చెయ్యి కాదు. కాబట్టి మొట్టమొదట లక్ష్మీదేవి యొక్క కొప్పును తాకినదని, తనువుపై ఆమె యొక్క శరీరాన్ని తాకినటువంటి, అంశోత్తరీయంబుపై ఆమె యొక్క పైట కొంగుపైన, పాదాబ్జంబులపై పాద పద్మములపైన, కపోలతడిపై చెక్కిళ్ళపై, ఆ లక్ష్మీదేవి యొక్క చెక్కిళ్ళపై తాగినటువంటి చెయ్యి, పాలిన్లపై స్తనములపైన తాగినటువంటి చెయ్యి, నూతన మర్యాదం చెందు సరికొత్త మర్యాదాన్ని పొందేటువంటి చెయ్యి, అటువంటి కరంబు ఆ యొక్క చెయ్యి, క్రిందగుట మీదైన కరంబుంట, అటువంటి చెయ్యి క్రిందదై దాని మీద నా చెయ్యి ఉండడం అనేది సామాన్యమైనటువంటిది కాదు. రాజ్యము గిజ్యము సతతమే కాయము నాపాయమే. ఈ రాజ్యము, ఈ సంపదలు ఇవన్నీ శాశ్వతమైనవా? పోని మన యొక్క శరీరం శాశ్వతమైనదా? కాదే అని అంటూ ఆ యొక్క బలిచక్రవర్తి యొక్క దానగుణానికి కట్టుబడి, సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చాడని తెలిసినా కూడా దానము ఇవ్వడానికి అంతగా పూనుకున్నాడు అంటే అతని యొక్క దాన గుణాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు విద్యార్థులారా. కాబట్టి మొట్టమొదట లక్ష్మీదేవి యొక్క కొప్పును తాకినటువంటి చెయ్యి, తర్వాత శరీరాన్ని తాకినటువంటి చెయ్యి, అటు పిమ్మట పైట కొంగును తాకినది, తర్వాత పాద పద్మములను తాకినటువంటి చెయ్యి, తర్వాత చెక్కిళ్లను తాకినటువంటి చెయ్యి, ఆ తర్వాత స్తనములను తాకినటువంటి చెయ్యి, ఇలా సరికొత్తదైనటువంటి మర్యాదలను పొందేటువంటి చెయ్యి. అది సామాన్యమైనటువంటి చెయ్యి కాదు, మహిమాన్వితమైనటువంటి చెయ్యి. అటువంటి చెయ్యి క్రిందదై నా యొక్క చెయ్యి అంటే దానం ఇచ్చేటువంటి చెయ్యి మీదై ఉండటము గొప్ప కదా, అదే మేలు కదా. ఈ రాజ్యము, ఈ సంపదలు ఇవన్నీ శాశ్వతమా? పోని మన శరీరం ఏమన్నా శాశ్వతమా? కాబట్టి గురువర్య ఏది శాశ్వతం అని చెప్పేసి అంటూ తన యొక్క ధనగుణాన్ని చెబుతున్నాడు ఈ విధంగా. నిరయంబైన నిబంధనమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినన్ నీరజపవుడు అభ్యాగతుండైనన్ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. ధీవర్య, ఓ గురువర్య, 1000 మాటలు ఎందుకు, ఒక మాట చెప్తా విను అని బలిచక్రవర్తి తన గురువుతో ఈ విధంగా చెబుతున్నాడు, శుక్రాచార్యుడితో. నిరయంబైనన్, నరకమే రాని, నిరయంబైనన్ నిబంధనమైనను, నేను బంధించబడనిలే. ధరణి నిర్మూలనంబైనన్, ఈ భూమి సర్వనాశనమైపోనిలే. దుర్మరణంబైనన్, చెడ్డ మరణం సంభవించినప్పటికీ, లేదా ఒక చెడ్డ మరణము దుర్మరణం సంభవించినప్పటికీ, కులాంతమైన వంశము నాశనమైనప్పటికీ, నిజమున్ రానిమ్ము కానిమ్ము పో, ఇవి నిజంగా జరగని పో, అది రాని పోనీలే అని చెప్పేసి అంటూ గట్టిగా నిలబడ్డాడు. వచ్చినవాడు హరుడైనన్ హరి అయినన్ అంటూ, ఈ వచ్చినటువంటి వామనుడు, ఈ బ్రాహ్మణుడు శివుడైనా లేదా సాక్షాత్ విష్ణుమూర్తి అయినా, నీరజభవుడు అభ్యాగతుడు. నీరజభవుడు అంటే నీరు, అంటే నీటి నుంచి జనించినది, పుట్టినది. భవం అంటే పుట్టుట. ఇక్కడ నీరజభవుడు అంటే నీటి నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మ. ఇక్కడ వచ్చినవాడు బ్రహ్మదేవుడు అయినప్పటికీ తిరుగన్నేరదు, నా యొక్క మాట తిరిగి వెనక్కి తీసుకోలేను. నాదు జిహ్వ, నా యొక్క నాలుకను వెనక్కి తీసుకోలేను. వినుమా ధీవర్య, నేను చెప్పే మాటలు విను ఓ గురువర్య. 1000 మాటలు ఎందుకు, నేను దానము
ఇచ్చి తీరుతానని చెప్పేసి తన దాన గుణానికి అభిముఖుడై నిలబడ్డటువంటి బలిచక్రవర్తిని చూస్తే నిజంగా దానగుణము ఇంత ఉందా అని మనం ఆశ్చర్యపోతామని మనం చెప్పొచ్చు. కాబట్టి నరకము వచ్చి పడిన, అతను బంధించినప్పటికీ, లేదు భూమి సర్వనాశనమైనప్పటికీ, ఒక చెడ్డ మరణం సంభవించినప్పటికీ, తన యొక్క వంశము నాశనమై అంతమైనప్పటికీ, ఇవన్నీ జరగనిపో రానిపో పోని ఏమన్నా జరగని, వచ్చినటువంటి వాడు శివుడైనా విష్ణువైనా లేదా బ్రహ్మ అయినా, త్రిమూర్తులలో ఎవరొచ్చినా నా యొక్క నాలుక వెనక్కి తిరిగి తీసుకోను, మాటకు కట్టుబడి ఉంటానని చెప్పేసి తన యొక్క సత్యమైనటువంటి మాట కోసం నిలబడినటువంటి క్షణాన్ని మనం గమనించవచ్చు విద్యార్థులారా. నొడి వినంత బట్టు మసలక గిచ్చుచో ఎలకట్టు విష్ణుడేటి మాట కట్టెనేని దాని కరుణించి విడుచును విడవకుండ నిమ్ము విమల చరిత. విమల చరిత, నిర్మలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నడవడిక కలిగినటువంటి ఓ గురువర్య అని శుక్రాచార్యుని గురించి చెబుతూ బలిచక్రవర్తి, నొడివినంత బట్టు మసలకు ఇచ్చుచో, ఆయనకు కావలసింది ఇస్తే ఏలకట్టు నన్నెందుకు బంధిస్తాడు, విష్ణుడేటి మాట విష్ణువు నన్నెందుకు బంధిస్తాడు, కట్టెనేని ఒకవేళ బంధించినప్పటికీ తానే కరుణించి విడుచును, తానే దయతలిచి విడిచిపెడతాడు, విడవకుండా నిమ్ము విడవకుంటే పోనీలే, అలాగే బంధించనీలే అని సిద్ధమవుతాడు. తన యొక్క నిజాయితీకి కట్టుబడి, తన మాట కోసం కట్టుబడినటువంటి బలిచక్రవర్తి ఎంత దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నాడో ఈ పద్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము విష్ణుమూర్తి అడిగింది ఇస్తే నన్నెందుకు బంధిస్తాడు, ఏంటి మాటలు ఇవి ఓ గురువర్య, ఒకవేళ బంధించని ఆయనే దయతలిచి నన్ను విడిచిపెడతాడు, ఒకవేళ విడిచిపెట్టుకుంటే పోనీపో అని తన మాట కోసం కట్టుబడినటువంటి వాడు దానగుణ సంపన్నుడు ఈ బలిచక్రవర్తి. ఇంకా ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఈ పద్యంలో మనం వినొచ్చు. మేరువు తల క్రిందైనను పారావారంబులింకిన పారిలో లోలో దారుని రజమైపోయిన తారాధ్వము బద్ధమైన తప్పక ఇత్తున్. చూడు, ఆ 3 అడుగుల నేలను ఇవ్వడానికి తన దృఢ సంకల్పంతో ఏ విధంగా ఉన్నాడో అనేటువంటి మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. మేరువు తలక్రిందైనన్ అంటే మేరు పర్వతము తలక్రిందులైనప్పటికీ, పారావారంబులు ఇంకినన్, పారావారంబులు అంటే ఇక్కడ సముద్రములు ఇంకినప్పటికీ అంటే నీరు లేకుండా పోయినప్పటికీ, లోలోన దారిని రసమైపోయినన్, లోపలే ఈ యొక్క భూమి పొడి అయిపోయినప్పటికీ, రజమైపోయినప్పటికీ, తారాధ్వము బద్ధమైన తప్పక ఎత్తును, తారాధ్వము ఆకాశము కాబట్టి మిండు విరిగి మీద పడినప్పటికీ తప్పకుండా నేను ఆ యొక్క దానాన్ని ఇస్తానని చెప్పేసి బలంగా చెప్పాడు బలిచక్రవర్తి. కాబట్టి మేరు పర్వతం తలకిందులైనా, సముద్రంలో ఇంకిపోయినప్పటికీ, లోపల భూమి పొడిపొడిగా అయిపోయినప్పటికీ, మిన్ను విరిగి మీద పడినప్పటికీ, ఆకాశం మీద పడినప్పటికీ కూడా నేను తప్పకుండా ఆ దానం ఇచ్చి తీరుతానని చెప్పేసి తన గురువైనటువంటి శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి ఈ విధంగా చెబుతాడు. ఎన్నడున్ పరు వేడబోడట ఏకలంబట కన్నవారనదమ్ములునైన లేరట, అన్ని విద్యలు మూలగోష్ఠి నెరింగిన ప్రోడ గుజ్జట, చేతులొగ్గి పసిడిని చిన్ని పాపని త్రోసిపుచ్చగా చిత్తముల్లదు సత్తమా. ఓ సత్తమా, ఓ గురువర్య, ఓ శుక్రాచార్య, ఎన్నడున్ పడు వేడబోడట అంటే ఎప్పుడూ కూడా ఇతరులని వేడుకొనలేదు. ఏకలంబుడర్ అంటే ఒక్కడేనట, కన్నవారు తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు తన సోదర సంబంధమైనటువంటి బంధువులు కానీ ఎవరూ లేరట. అన్ని విద్యలు మూల గోష్ఠి ఎరిగిన ప్రోడ గుజ్జట, సమస్త విద్యలన్నిటినీ సమస్త జ్ఞానాన్ని సంపాదించినటువంటి ప్రోడ గుజ్జు పొట్టివాడైనటువంటి యొక్క పిల్లవాడు అట. అతడు చేతులు చాచి అడుగుతుంటే ఈ చిన్ని పాపని, ఈ యొక్క చిన్న పిల్లవాడిని త్రోసిపుచ్చటం
లేదు పో అని చెప్పడం చిత్తము తన యొక్క మనస్సు వల్లదు సతమ్మ. నా మనసు ఒప్పుకోవడం లేదు ఓ గురువర్య అంటాడు బలిచక్రవర్తి. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల్ని వేడుకోలేదట, ఒక్కడేనట. తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు కూడా లేరట. సమస్త విద్యలన్నింటినీ కూడా మూల గోష్ఠి మహా పాండిత్యాన్ని సంపాదించినటువంటి గొప్పవాడట. అటువంటి చిన్న పిల్లవాడిని అడిగినటువంటి కోరికను కాదని తోసిపుచ్చడం అనేది నా మనసుకు ఒప్పలేదు గురువర్య అని అంటాడు. అని ఇట్లు సత్య పదవి ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నిహిత సత్య సందుండును, అర్తిజన కమల బంధుండును అయిన బలిని చూసి శుక్రుండు కోపించి మదీయ శాసనం అతిక్రమించుటం చేసి శీఘ్రకాలంబున పదవీ భ్రష్టుండవు కమ్మని శపించను. బలియును గురుశాప తప్తుండనై శూండత మార్గంబునకు అభిముఖుండై ఉండి అప్పుడు. అటు విద్యార్థులారా, బలిచక్రవర్తి తన యొక్క దానం 3 అడుగుల నేలను ఇవ్వడానికి ఏ విధంగా దృఢ నిశ్చయంతో ఉన్నాడో తన గురువుతో చెప్పినటువంటి మాటల్ని మనం వింటే ఆ దాన గుణం అనేది ఎంత గొప్పదో. బలిచక్రవర్తి చెప్పినటువంటి దానం, దానికి కట్టుబడి ఉండడం అనేది ఆషామాషి కాదు. తన ప్రాణం పోతోందని తెలిసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధపడ్డానని చెప్పేసి బలిచక్రవర్తి అటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాడంటే మనం ఆలోచించాలి. అని ఇట్లు ఈ విధంగా సత్య పదవి ప్రమాణ తత్పరుడును, సత్యము కోసం మాట కోసం ప్రమాణం చేశాడు. ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు కాబట్టి అలా సత్యము మాట్లాడేటువంటి వాడు. వితరణ కుతూహల సత్వరుడును, వెంటనే మాట కోసం దానం చేసేటువంటి కుతూహలం, చాలా కోరిక కలిగినటువంటి వాడు. విమల యశస్కుండు, నిర్మలమైనటువంటి కీర్తికి నిలయుడైనటువంటి వాడు. దృఢ మనస్కుండు, నిశ్చితమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాడు, దృఢ సంకల్పం కలిగినటువంటి వాడు. నిహిత సత్యసంధుడును, నిత్యము సత్యమును మాట్లాడేటువంటి వాడును. అర్తిజన కమలబంధుండును, యాచకులకు అడిగింది లేదనకుండా దానము చేసేటువంటి వాడును అయినటువంటి బలిని చూచి, అటువంటి గుణములు కలిగినటువంటి బలిచక్రవర్తిని చూచి శుక్రుండు కోపించి, ఆ శుక్రాచార్యుడు కోపం వహించి మదీయ శాసనము అతిక్రమించటం చేసి నా యొక్క శాసనాన్ని, నా యొక్క మాటను అతిక్రమించావు, వాటిని నువ్వు తిరస్కరించావు కాబట్టి శీఘ్రకాలమున పదవీ భ్రష్టుండో కమ్మని, వెంటనే నీవు నీ పదవిని కోల్పోవుగాక అని శపించడం జరుగుతుంది శుక్రాచార్యుడు. బలిచక్రవర్తి కూడా గురు శాప తప్తుండునై, కాబట్టి గురు పెట్టినటువంటి శాపానికి కట్టుబడి ఉంటాడనమాట. గురు చెప్పినటువంటి శాపానికి అభిముఖుడవుతాడు. శూన్యత మార్గంబుకు అభిముఖుండై ఉండే అప్పుడు సత్యమైనటువంటి వాక్యము కోసము లేదా సత్యమైనటువంటి మాట కోసము అభిముఖుడై నిలబడతాడు బలిచక్రవర్తి. కాబట్టి గురువు చెప్పినటువంటి మాటలు కూడా పరిగణలోకి తీసుకోడు. తన రాజ్యం పోతుంది, సంపదలు పోతాయి, అతని యొక్క జీవితం పోతుంది తెలిసినా కూడా ఆ మాట కోసము, ఆ దానం కోసము నిలబడతాడని మనం చెప్పవచ్చు. బ్రతుకవచ్చుగాక బహుబంధములైన వచ్చుగాకలేమి వచ్చుగాక, జీవదనములైన చెడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. మనుషులు ఈ లోకంలో ఎలాగైనా బ్రతకచ్చు. బ్రతకడం వేరు, బ్రతికిపోవడం వేరు. బ్రతకడం అంటే నలుగురితో కలిసి బ్రతకడం, బతికిపోవడం అంటే ఎలాగో అలాగా బతికి చచ్చిపోవడం. కాబట్టి అందరితో కలిసి అన్యోన్యంగా సంతోషంగా బతకడం వేరు, ఏదో ఏకదాటిగా మనం బతికామా ఎట్లా కొట్టా చచ్చామా అనేది దానికి అర్థం వేరు. అలా ఉండకూడదు. ఇక్కడ బ్రతకవచ్చు బహుబంధములైన, బ్రతకవచ్చుగాక బహుబంధములైన. కాబట్టి జీవితంలో అనేక కష్టాలు వస్తాయి, సంపదలు లేనిటువంటి జరుగుతుంది. అయినప్పటికీ వచ్చుగాక లేమి వచ్చుగా, కాబట్టి సంపద లేకపోవడం అనేది కూడా జరుగుతుంది. జీవితంలో అనేక కష్టాలు వస్తాయి, జీవితములైన చెడుగాక పడుగా. కాబట్టి చెడు సంభవించవచ్చు, మంచి రావచ్చు, కష్టాలు రావచ్చు. అయినప్పటికీ మాట తిరగలేరు మానధనులు. అభిమానమునే ధనముగా కలిగినటువంటి వాళ్ళు
వాళ్ళు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటారు. వాళ్ళు వెనక్కి తిరగలేరు. సత్యమైనటువంటి మార్గం మాట కోసం నిలబడి ఉంటారని మనం చెప్పచ్చు. అందుకే ఎలాగైనా బ్రతకొచ్చు, అనేక కష్టాలు వస్తాయి, జీవితంలో సంపద లేకపోవడం అనేది జరుగుతుంది. అలా ఏదేమైనప్పటికీ కూడా ఈ కష్టాలు, జీవితంలో నష్టాలు లేదా ఏమొచ్చినా కూడా అభిమానం కలిగినటువంటి వ్యక్తులు మాటను వెనక్కి తీసుకోలేరు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. అదే విషయాన్ని పోతనామాత్యుడు తన యొక్క ఆత్మాభిమానాన్ని ప్రకటించుకున్నాడు. ఈ విధంగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యార్థులారా, ఈ వామనావతార ఘట్టం ఈ మొదటి భాగం ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత భాగం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ విద్యార్థులారా.